ఐస్ క్రీమ్ కావాలి తెస్తా బిడ్డ. అమ్ముల్ ఐస్ క్రీమే కావాలి. సరే పోదాం కదా. హలో సార్. సార్ వచ్చేస్తా సార్ ఇంటికి. ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్. ఇంటి దగ్గర ఉన్నా. చెప్తారు అయితే లేదా ఫోన్ మాట్లాడుతున్నా. మీరు ఇద్దరు పోయి తెచ్చుకోరి. హలో సార్ చెప్పండి సార్. నేను ఇంటి దగ్గర ఉన్నా సార్. ఓకే సార్ నేను చూసుకుంటాను సార్ పర్లేదు. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్. నాన్నెప్పుడు ఉంటే అమ్మ దగ్గరికి వెళ్దామా? ఓకే. అమ్మ నాన్న ఐస్ క్రీమ్ కొని వెళ్ళే. అవునా? అమ్మ ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. సరే తినిపిస్తా. హలో సరిత. హాయ్, ఎలా ఉన్నావు? ఆకలి అవుతుంది. కొంచెం నానా చెప్పు. నేను వచ్చాను. ఎక్కడ? ఇక్కడ ఇంపార్టెంట్ ఫోన్ మాట్లాడుతున్నానా ఆంటీతో. మీరు పెట్టుకొని తినండి. అవును వద్దామనుకున్నా, ముందే చెప్తే అయిపోయింది కదా, నేను కూడా వచ్చేదాన్ని. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నా క్లాస్ పిల్లలకి పెద్దయ్యాక ఏమవుదామని అనుకుంటున్నారని ఒక టాస్క్ ఇచ్చానండి. అయితే ఈ చివరి పేపర్ చూస్తుంటే బాధ ఆపుకోవడం నా వల్ల కావట్లేదండి. ఎందుకు? పెద్దయ్యాక ఏమవుతారని ఒక ఎస్సే రాయమంటే అందులో ఒకరు స్మార్ట్ ఫోన్ అవుతామని రాశారండి. అవునా? చూసారా, అమ్మ నాన్నలకి నాకంటే స్మార్ట్ ఫోన్ అంటేనే ఎక్కువ ఇష్టం. అమ్మ నాన్నలు స్మార్ట్ ఫోన్నే చాలా ప్రేమిస్తారు, చాలా ఇష్టంగా చూస్తారు. నాకన్నా ఎక్కువ నాన్నకి స్మార్ట్ ఫోన్లో ఆడుకోవడం అంటే చాలా టైం ఉంటుంది, అదే నాతో ఆడుకోవాలంటే ఉండదు. అమ్మ నాన్నలకి ఎంత ముఖ్యమైన పని ఉన్నా ఫోన్ రింగులకి ఫోన్ ఎత్తుతారు, అదే నేను ఎంత పిలిచినా పలకరు. నాతో కన్నా స్మార్ట్ ఫోన్ తోటే ఎక్కువ గడుపుతారు. ఒకవేళ నాతో మాట్లాడుతుంటే ఫోన్ రింగ్ అవుతే వాళ్ళు తొందరగా ఆన్సర్ ఇస్తారు. స్మార్ట్ ఫోన్ని రాత్రి పడుకోగానే పక్కన పెట్టుకుంటారు, అదే పొద్దున్న లేస్తే చేతిలో పట్టుకుంటారు. ఒకరోజు మాట్లాడకపోయినా ఇబ్బంది పడ్డాడు, కానీ అదే స్మార్ట్ ఫోను ఒక గంట పని చేయకపోతేనే అల్లాడిపోతారు. నేనేమన్నా కావాలంటే నన్నే వెళ్ళి తెచ్చుకోమంటారు, అదే స్మార్ట్ ఫోన్ని మాత్రం పని వాళ్ళకు కూడా ఇవ్వరు. కాబట్టి నా కోరిక ఏంటంటే, అందుకే అమ్మ నాన్న చేతిలో స్మార్ట్ ఫోన్ అవ్వాలనుకుంటున్నాను. ఎవరే అది రాసింది? మన పాపే అండి. అవునా? అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులను ప్రేమించడం మొదలు పెడితే అసలైన బంధాలు వెనక్కి వెళ్ళిపోతాయి. కాబట్టి వస్తువులను ఉపయోగించండి, బంధాలను కాపాడుకోండి. ఇది యథార్థ సంఘటన, ఇది నిజంగా జరిగిన కథ. ఇందులో తల్లిదండ్రులు మీరు కావద్దు.